వచ్చినప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి గారు దాని గురించి ప్రస్తావించడం ఒక సామాన్యమైపోయింది, పరిపాటి. అనిత ఆ యొక్క ఏరు దాటే వరకు ఒక మాట, ఏరు దాటినాక ఒక గోడమల్ల అన్నానంట. అట్లా ఈయన కూడా ముఖ్యమంత్రి గారు తన గర్జు తీరేంత వరకు ఏదైనా అబద్ధాలు చెప్తారు. గర్జు తీరినాక తన్నేటటువంటి అలవాటే ముఖ్యమంత్రి గారికి. అబద్ధాలతో రైతులని కాదు, ఓటర్లను మోసం చేస్తూ పదే పదే ఓట్లగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే హుజూరాబాద్ ప్రజలు ఒక గట్టి జవాబుని చెప్పినటువంటి నేపథ్యంలోనే దాన్ని సహించుకోలేక తెలంగాణ వాతావరణం కూడా ముఖ్యమంత్రి గారికి స్పష్టమైనటువంటి నేపథ్యంలోనే ఈ రోజు రాజకీయ డ్రామాకు ఈ వరి ధాన్యం యాసంగి పంటను ముందేసుకొని ప్రస్తుతం ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా యాసంగి పంట గురించి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికయ్యి 3 సంవత్సరాలు అవుతున్నాయి. రెండవసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రెండవసారి ముఖ్యమంత్రి 3 సంవత్సరాలు కాబోతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.